భగవద్బంధులారా, శ్రీమద్భాగవత మహాపురాణంలో మహోత్కృష్టమైన పంచరత్నాలుగా చెప్పబడే గజేంద్ర మోక్షంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 13 శ్లోకాలు, వాటి అర్థాలు తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఈ గజేంద్ర స్తుతిలోని 14వ శ్లోకము ఒకసారి ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. కానీ ఈ స్తుతిలో భాగంగా మళ్ళీ ఇంకొకసారి అనుసంధానం చేసుకుందాం. నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాంనాయ మహార్ణవాయ నమో అపవర్గాయ పరాయణాయ. సర్వానికి మూల కారణమైన నీకు వేరొక కారణము లేదు. సమస్త నదులు సముద్రంలో కలిసినట్టుగా సకల శాస్త్రములు వేదములు నీయందే పర్యవసానం పొందుతున్నాయి. నీవే మోక్షస్వరూపుడవి. సమస్త సాధకులు పొందే సర్వాశ్రయమైన సర్వోత్తమమైన గతివి నువ్వే. అటువంటి నీకు అనేక నమస్కారములు అని అంటున్నాడు గజేంద్రుడు. చాలా అద్భుతమైన శ్లోకం ఇది. ఈ శ్లోకంలో ఉన్న భావన భగవద్గీతలో కూడా కనిపిస్తుంది. గతిర్భర్త ప్రభుస్సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం నిధానం బీజమవ్యం. పరమగతి అయిన పరంధామాన్ని జగత్తుని భరించి పోషించేవాడిని నేనే. అందరికీ స్వామిని, అందరి శుభాశుభాలని చూసేవాడిని నేనే. అందరికీ నివాస స్థానము శరణు పొందదగినవాడిని నేనే. ప్రత్యుపకారాన్ని ఆశించకుండా హితాన్ని అందరికీ ఇచ్చేవాడిని నేనే. అందరి ఉత్పత్తి ప్రళయాలకి కారణమయ్యి వారి స్థితికి ఆధారము నిధానము శాశ్వతమైన కారణము అయిన వాడిని నేనే అని అంటాడు గీతాచార్యుడు 9వ అధ్యాయం రాజవిద్యాయోగం 18వ శ్లోకంలో. ఈ గజేంద్ర స్తుతిలోని 15వ శ్లోకము గుణారణిచ్ఛన్న చిదుష్పపాయ తక్షోభ విస్ఫూర్జిత మానసాయ నైష్కర్మ్య భావేన వివర్జితాగమ స్వయం ప్రకాశాయ నమస్కరోమి. నిప్పుని ఆరని దాచిపెట్టినట్టుగా సత్వరజస్తమో గుణాలు ఆత్మని కప్పిపెట్టేస్తాయి. సృష్టి ఆరంభంలో ఈ 3 గుణాల ఆధారంగా చేసుకుని జగత్రూపంగా కనిపించాలని సంకల్పించాడు పరమాత్మ. అన్ని కర్మలతో సంగము లేనివారైన నిష్కాములు మహాత్ములయందు ఆ భగవానుడు ఆత్మరూపుడిగా సాక్షాత్కరిస్తాడు. అటువంటి పరమాత్మకి నేను నమస్కరిస్తున్నాను అని శ్లోకానికి ఉన్న అర్థం. సత్వరజస్తమ ఇతి గుణా ప్రకృతి సంభవ నిబధ్నంతి మహాబాహో దేహే దేహినిమవ్యయం. ఓ అర్జున, ప్రకృతి నుండి ఉత్పన్నమైన సత్వరజస్తమో గుణాలు నాశనము లేని జీవాత్మని శరీరంలోకి బంధిస్తున్నాయి. ఈ 3 గుణాల ద్వారా శరీరానికి మమకారము ఆసక్తి అభిమానము కలుగుతున్నాయి అని అంటాడు గీతాచార్యుడు 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం 5వ శ్లోకంలో. ఆత్మ అనేది ఎప్పటికీ నశించదు. అది వేర్వేరు దేహాలని స్వీకరిస్తూ ఉంటుంది కర్మలను అనుసరించి. ఆ కర్మలను అనుసరించి ఈ ఆత్మ మనుష్య జన్మైనా తీసుకుంటుంది లేదా పశు జన్మైనా తీసుకుంటుంది. అందుకే మనుష్య జన్మ మాత్రం మహోత్కృష్టమైనది అని అంటారు పూర్వాచారులు. ఎందుకు అంటే పరమాత్మని చేరే విధానం తెలుసుకునే అవకాశం కేవలం ఈ మనుష్య జన్మలోనే తెలుస్తుంది కాబట్టి. ఈ గజేంద్ర స్తుతిలోని 16వ శ్లోకము మాతృప్రపన్న పశుపాస విమోక్షణాయ ముక్తాయ భూరి కరుణాయ నమోలయాయ స్వాంశైన సర్వతను భృన్మనసి ప్రతీత ప్రత్యద్గృసే భగవతే బృహతే నమస్తే. నేను నిన్ను శరణు వేడుతున్నాను. బంధించిన పశువు బంధములన్నీ ఛేదించినట్లు నీవు నా వంటి శరణాగతుల సంసార బంధాలని ఛేదించే దయామయుడివి. భక్తులకి సుఖాలని ఇవ్వడంలో నువ్వు ఎప్పుడూ ఆలస్యం చెయ్యవు. సకల ప్రాణుల హృదయాలలో ఉండి అంతరాత్మగా ప్రకాశిస్తున్నావు. నువ్వు షడ్గుణైశ్వర్య సంపన్నుడివి, అనంతుడివి. నీకు నమస్కారములు అని శ్లోకానికి ఉన్న అర్థం. షడ్గుణైశ్వర్య సంపన్నుడు అంటే అర్థం ఏమిటి అంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యోశ్చైవ షణ్ణాంభగ ఇతీరణ. ఐశ్వర్యము, ధర్మము, యశస్సు, జ్ఞానము, వైరాగ్యము ఎవరికి ఉంటుందో అతడే భగవానుడు అని పిలువబడతాడు అని అంటుంది విష్ణుపురాణం. ఇదే మాట శ్రీమద్భాగవతం కూడా చెబుతుంది. ఈ గజేంద్ర స్తుతిలోని మరికొన్ని శ్లోకాలు, వాటి వివరాలు రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.